పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయే. పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయ్. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావం. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావము. అవసరమయ్యా అభిషేకించు, నాకు అవసరమయ్యా నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపు, పరిశుద్ధ పరచుము. పరిశుద్ధాత్ముడా నన్ను శుద్ధీకరించుము, నా ప్రియ శుద్ధాత్ముడా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం 34వ అధ్యాయం ప్రియులరా 23 నుండి 28 వరకున్న వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాము. 28వ వాక్యం. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో ఎన్నో విషయాలు పండుగలను గూర్చి, ప్రథమ ఫలమును గూర్చి సంగతులు చెప్పబడుతున్నాయి. అయితే నేను 40 దినములను గూర్చి ఉపవాసాన్ని గూర్చి మాట్లాడదలంచాను. ప్రియులారా, మరి దైవజనుడైన మోషే అంటున్నారు, అతడట 40 ఆ దైవజనుడు 40 రేయింబవళ్ళు దేవునితో కూడా ఉన్నారు అని మనం చూస్తున్నాం. అంటే 40 దివారాత్రములు 40 దినములు అన్నపానములు లేకుండగా దేవునితోనే ఉన్నారు. బాగా ఆలోచించేద్దాం. దేవునితోనే ఉన్నారట. ఉపవాసము క్రైస్తవ జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి కవచం అనాలా, లేక
ప్రాకారాల మీద ఉండేట ఒక బురుజు లాంటిది అది. తన చుట్టూ కావలి కోటగా ఉండి అందులో దాచబడిన వ్యక్తి. ఉపవాసం కూడా ఆధ్యాత్మికంగా అలాగే ఉంటారు. ప్రియులారా, ప్రార్థన ఒక వెపన్ అని ఒక భక్తుడు అన్నారు. అయితే ఉపవాసం అనేది ఒక బురుజు లాంటిది. తన చుట్టూ ఒక ప్రాకారాన్ని కలిగి అందులో ఉండి శత్రువుని కనిపెడతా ఉంటాడు. ప్రియులారా, ఇప్పుడు 40 దివారాత్రములు మోషే ఉపవాసం ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మరి ప్రస్తుత సంఘాలలో ఉపవాస ప్రార్థనల సమయం, పనులు ఉండవు, వాతావరణం చల్లగా ఉంటుంది కనుక ఉపవాసం చేయడానికి మరి క్రైస్తవ సంఘాలలో ఎన్నో చోట్ల ఉపవాస ప్రార్థనలు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 12, ఇలాగ కొందరు 21, కొందరు 40, కొందరు 50, ఒక అడుగు ముందుకేసి రాజమండ్రిలో దైవజనుడు ఉన్నాడు, ఆయన 100 రోజులు ఉపవాస ప్రార్థన ఇలాగే చేస్తుంటారు. సంతోషం. అయితే ఇక్కడ మోషే కూడా 40 దినాలు ఉన్నారని చూస్తుంది. నిజానికి మోషే ఒక్క 40 దినములు మాత్రమే కాదు, ఆయన అంతకంటే ఎక్కువగానే, అంటే ఒక పర్యాయము 40 దినాలు ఉన్నారు, మరొక పర్యాయము కూడా ఆయన 40 దినాలు ఉన్నారని చిన్న చిన్న ఆధారాలు మనకు తటస్థిస్తున్నాయి. అయితే నా అభిప్రాయ ప్రకారంగా దైవజనుడైన మోషే గారు 2 లేక 3 పర్యాయాలు ఉపవాసం 40 రోజులు చొప్పున చేసి ఉండవచ్చునని నా యొక్క అభిప్రాయమైనది. దానికి ఒక చిన్న ఆధారాన్ని కూడా నేను లేఖనంలో చూపించాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని గడిపితిని అన్నారు. అంటే మునిపటి వలె అంటే అంతకు మునుపోసారి ఉన్నారని అర్థం. బహుశా ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి. పిల్లరా, 9వ అధ్యాయం 25లో, అలాగనే 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 2, 4 ఇలాగను మనం చూసినప్పుడు వీటి ప్రకారంగా 2 లేక 3 సార్లు ఉండవచ్చుననేది నా యొక్క అభిప్రాయం. నేను పెద్ద పండితుడిని కాదు కదా, కనుక అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను. పిల్లరా, అయితే ఇప్పుడు 40 దినములు చొప్పున 2 లేక 3 సార్లు ఉపవాసం ఉన్న మోషే దేవుని యొద్ద ఏం పొందుకున్నారంటే, చూడండి 28వ వచనం, 34, 28లో ఏం చూసాం? నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసెను. దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన పలకనిచ్చి ఉన్నారు. అంటే వాక్య ప్రత్యక్షత, వాక్యము. ఇజ్రాయేలు ఐగుప్తులో 400 ఏండ్ల కాలం జీవించినప్పుడు వారు ఐగుప్తులో నుండి వాగ్దాన దేశానికి వెళుచున్న ఆ సమయంలో వారు పరిశుద్ధపరచబడి పవిత్రంగా వారు ఉండాలని, నియమ నిబంధనలు కలిగి జీవించాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పిల్లరా మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చారు. అంటే ఉపవాసం ఓ ప్రత్యక్షతను పొందేటట్లుగా చేస్తుంది. ఒక దైవజనుడు ఉపవాసం ఉన్నప్పుడు సంఘం అనబడినటువంటి ఇజ్రాయేలు 20 లక్షల పైబడిన సంఘానికి దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. ఈరోజు ఒక విశ్వాసి కూడా ఉపవాసం ఉండాలి. కొందరు అంటారు ఉపవాసం అక్కర్లేదు అంటారు, మరికొందరు అంటారు మనం కన్నీరు కార్చనక్కర్లేదు అంటారు. లేరా, మనకు ఏదైనా ఒక సేవకుడు చెప్పింది కాదు కానీ వాక్యం చెప్పింది మనకు కావాలి. రెండో మాట, వాక్యము కూడా తమకిష్టమైన వాటిని బోధించేవారు కూడా లోకంలో లేకుండా పోలేదు. అయితే మనం ఎవరిని విమర్శించుటకు యోగ్యులము కాదు. వాక్యపు సత్యం 1కి 2 సార్లు మనం చదివినప్పుడు పరమార్థమేదో మనం గ్రహించగలుగుతాం. నా అభిప్రాయం, ప్రతి క్రైస్తవుడు కనీసం వారులొక్క పూటైనా ఉపవాసం ఉండాలి. ఆమేన్. అంతే. ఉపవాసం ఉండుట వలన ఏందయ్యా నాకు లాభం అంటే, ఇదిగో నీకు నాకైనా ఉపవాసం ఉండుట వలన దేవుని వాక్య ప్రత్యక్షతను పొందుకుంటాం. ఆమేన్. వాక్యపు ప్రత్యక్షత.
నేను ఎలా ఉండబోతున్నాను, నేను ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నారు, నా ద్వారా ప్రభు ఏం చేయాలనుకుంటున్నారు, నాకేమి ఇవ్వాలనుకుంటున్నారు, నన్ను ఎలా దేవుడు వాడుకోవాలనుకుంటున్నారు. ఈ జరగబో సంగతి వాక్య ప్రత్యక్షత మన ఎదుటున్న సంఘాన్ని గూర్చి, మన ఎదుటున్న కుటుంబాన్ని గూర్చి, మనల్ని గూర్చి దేవుడు ఏదైనా బయలుపరచాలంటే అది ఒకటే, ఉపవాస ప్రార్థన. యేసు ప్రభు దగ్గర శిష్యులు వచ్చి అంటారు, మేము ఎందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రభు వారు అన్నారు, ఏమన్నారు, ఇది ఉపవాసం వల్లనే సాధ్యం నాన్న. సో కఠినమైన పరిస్థితులను, జటిలమైన సమస్యలను జయించాలంటే ఒకటే మార్గం, ఉపవాస ప్రార్థన. ఈరోజు ఉపవాసం ఉంటే బీపీ వస్తుందేమో, షుగర్ కదా, కళ్ళు తిరుగుతాయేమో, ఉండలేనేమో, ఆకలికి తట్టుకోగలనా అనేటువంటి దురాత్మ మన చెవులలో సీసం గాసి పూసేస్తున్నాడు ఆ మాటల్లో. కనుక ఉపవాసం అంటే కొందరికి భయం. ఆత్మీయులారా, వర్షంలో తడిసిన వ్యక్తి మొలకెత్తలేదు, ఉపవాసం ఉన్న వ్యక్తి చనిపోలేదు. ఓకేనా? అస్సలు ఉపవాసం అంటే భయపడనొద్దు. మన పితరులు చేశారు, మన ప్రభు చేశారు, సంఘాన్ని చెయ్యమని ప్రభు చెప్పారు. మీరు ఉపవాసం చేయనప్పుడు రహస్యంగా ఉండండి అని చెప్పారు. ప్రభు చెప్పింది మనం చేయడానికి ఎందుకు వెనకాడాలి? చెప్పింది ప్రభువే గనక చేసినప్పుడు తగిన శక్తిని కూడా దేవుడు మనకిస్తారు కదా. ఆ పని చెప్పింది ఎవరు? రత్నప్రసాద్ కాదు, మరొక దైవజనుడు కాదు. ఉపవాసం ఉండమని ఎవరు చెప్పారు? ప్రభు చెప్పారు. కనుక ప్రభు చెప్పింది నేను చేసినప్పుడు చేయుటకు శక్తిని, కృపను కూడా దేవుడే నాకు ఇస్తారు కదా. నాకు 2 కొడుకులు, స్కూల్కి వెళ్ళి చదవండి అంటున్నాను. చదవమన్న వారి విషయంలో రెస్పాన్సిబిలిటీ ఎవరు? బాధ్యత ఎవరిది? నాదేగా. అలాగే నా దేవుని పిల్లారా, మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఈ మాట చెప్పారు. ఉపవాసం మోషే చేశాడు, ఫలాన్ని పొందుకున్నాడు. మరో మాట, 40 దినాలు ప్రభుతో ఉన్నాడంటే ఒకసారి ఉజ్జానబడిన వాడు మందసాన్ని పట్టుకుని చనిపోయాడు కదా పిల్లారా. మరి 40 దినాలు మోషే లేకుంటే చనిపోలేదు. మోషే మహిమతో నింపబడ్డాడు. అంటే ఉపవాస కూటాలు, ఉపవాసం ఉండుట వలన దేవుని మహిమను మనం పొందుకుంటాం. కనుక ఆత్మీయులారా, 2 మాటలు విన్నాం. ఒకటి, ఉపవాస ప్రార్థనలో వాక్య ప్రత్యక్షతను పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని మహిమను పొందుకుంటాం. ఆ కృపతో దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులోని మీ హస్తాన్ని చాపమని, మమ్మల్ని మేము తగ్గించుకొంచు మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.